మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఆ తిరుమల వెంకటేశ్వరుణ్ణి, కాళహస్తి, కాణిపాకం అద్భుతంగా వినాయకుడిని కూడా దర్శించుకొని కాణిపాకంలో ఇన్ని సంవత్సరాలుగా ఆ మహాగణపతిని స్మరించుకుంటూ వీడియోలు చేస్తున్నందుకు ఆయన కరుణాకటాక్షం. కాణిపాకంలో చాలా బాగా మంచి దర్శనం జరిగింది. అలాగే కాళహస్తిలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది. తిరుపతిలో కూడా మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు దర్శనం ఈ అధిక మాసంలో చాలా బాగా జరిగింది. అది నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అంత బాగా ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే అంత బాగా దర్శనం జరగడం ద్వారా. అలాగే ఈ వారం మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. జూన్ 14 నుంచి 20వ తారీఖు వరకు కూడా మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ మనకి రవి యొక్క స్థాన మార్పు మేజర్ కనిపిస్తుంది. రవి మిథునంలోకి మారుతున్నారు. అలాగే శని మీనరాశిలో, కుజుడు మేషరాశిలో, రవి బుధులు మిథునంలోను, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో, శుక్రుడు కూడా కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, కుంభరాశిలో, రాహువు సంచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ రకమైన మేజర్ ట్రాన్సిట్ ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక అక్కడ మనకి రాశిలో శుక్రుడు, అలాగే దశమంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. రాశిలో ముఖ్యంగా గురుడు కూడా ఉన్నారు. యాక్చువల్గా శుభగ్రహం ఉచ్చస్థితిలో ఉన్నాడు గురుడు కూడా చక్కగా. కాబట్టి గురువు యొక్క సంచారం న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలో జనరల్గా యోగించదు, కానీ అది ఉచ్చ రాశి కాబట్టి తప్పకుండా కర్కాటక రాశి వారికి మంచి ఆప్టిమిజం, ట్రూ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ అనేది కూడా డెవలప్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. తద్వారా రాశిలో శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తుంది. కాబట్టి శుక్రుడు కూడా మంచి ప్లెజెంట్నెస్, సో వీళ్ళ అపీరెన్స్ మార్చుకోవటం చాలా వరకు కూడా శుక్రుడి రాశి సంచారం మంచి ప్లెజెంట్ ఫీలింగ్ని ఈ రాశి వాళ్ళకి మైండ్లో ఇస్తూ ఉంటుంది. అలాగే కుజుడి దశమ స్థాన స్థితి సంచారం మెయిన్గా ఏంటంటే కుజుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే మంచి డైరెక్షనల్ స్ట్రెంత్లో 10th హౌస్లో ఇక్కడ కుజుడు కూడా మంచి డైరెక్షనల్ స్ట్రెంత్లో ఉన్నారు. కాబట్టి వృత్తి ఉద్యోగాల విషయంలో ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు వెళ్ళిపోతుంటారు. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఉందో చక్కగా, సో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ రాశిధిపతి శుక్రుడు కూడా రాశిలో ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఫ్రెండ్సే మిమ్మల్ని కలవటం కావచ్చు. సో ఈ టైంలో తప్పకుండా కొంచెం ఫ్రెండ్ సర్కిల్తో మీరు మీట్ అయ్యే ఆస్కారాలు కావచ్చు, ఇవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా వారం ప్రారంభం మనం చూసినప్పుడు శుక్రుడి యొక్క ప్లెజెంట్నెస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు తప్పకుండా మంచి కంఫర్ట్ని, అలాగే మీటింగ్ విత్ ఫ్రెండ్స్ కావచ్చు, యువర్ సర్కిల్, యువర్ నెట్వర్క్ సర్కిల్, జాబ్లో కావచ్చు, దేనిలో అయినా సరే ఇలా కొంతమంది వాళ్ళగా మీకు ఫోన్ చేయడం, అనుకోకుండా కలవటం కూడా జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే యువర్ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, విత్ ఇన్ ద యువర్ సర్కిల్ కావచ్చు, ఎవరైనా సరే. సోమ మంగళవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ సోమ మంగళవారాలు మనం మెయిన్గా చూస్తే 15, 16 తారీఖుల్లో రవి యొక్క సంచారం వేయంలో ఉంది, బుధుడు కూడా వేయంలో ఉన్నారు. కొన్ని ఖర్చులు మాత్రం సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా ఈ ఖర్చులు ఉండే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సోమ మంగళవారాల్లో మెయిన్గా. అలాగే బుధ, గురువారాల్లో మనకి ఇక్కడ మెయిన్గా చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. అది చంద్రుడు ఓన్ హౌస్, గురుడున్నాడు, శుక్రుడున్నాడు, చంద్రుడు కూడా ఉన్నారు అక్కడ. సో కాబట్టి చంద్రుడు ఓన్ హౌస్ అవడం, చంద్రుడు రాశిలో యోగిస్తారు, శుక్రుడు రాశిలో యోగిస్తారు, గురుడు ఉన్నారు.
సో కాబట్టి ఏదేమైనా బుధ గురువారాల్లో కూడా సమ్ ప్లెజెంట్నెస్ అనేది ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా శుక్ర శనివారాలు వారాంతానికి వచ్చేసరికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇది ఒకటి మాత్రం శుక్ర శనివారాల్లో చేసే ఖర్చుల విషయంలో, ఫైనాన్షియల్ విషయాల్లో, పేమెంట్స్ విషయంలో, మనీ ఎక్స్చేంజ్ విషయంలో అన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. అన్నెసెసరీ వెల్త్ లాస్ అనేది కనిపిస్తూ ఉంది. సో కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంత ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత చూసుకోవడం అనేది ఇక్కడ మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది వారాంతానికి శుక్ర శనివారాలు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం వేయంలో ఉంటాం, బుధుడి యొక్క సంచారం వేయంలో ఉంటాం. రవి బుధులు వేయంలో ఉన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఉంటాయి. కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకొని చేయటం వల్ల, ద్వాదశ నామాలు రవికి సంబంధించి చదవటం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మనం అనుకున్న కుటుంబ పరంగా కానీ అన్నెసరీ వెల్త్ లాస్ పరంగా కానీ వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా వరకు రెడ్యూస్ అయ్యే ఆస్కారాలు ఈ యొక్క రెమెడీస్ వల్ల ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.